హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము పైడమ్మ తల్లి ఉత్సవాలకు వెళ్ళాము. ఈ పైడమ్మ తల్లి ఎక్కడుందంటే పెడన గ్రామంలో, కృష్ణా జిల్లాలో ఉంది పెడన. ఈ పెడన కలంకారీ వస్త్రాలకు ఫేమస్. మేము 3:30-4 ఆ టైంకి వెళ్ళాము పైడమ్మ తల్లి ఉత్సవాలకి. ఆ టైంలో వెళ్ళాం కాబట్టి రోడ్డు కొంచెం ఖాళీ ఉంది. అదే ఈవినింగ్ 6 అయితే రోడ్డు అసలు ఖాళీ ఉండదు. రోడ్డుకి ఇరువైపులా షాపులే ఉన్నాయి. చూడండి, పిల్లలకు సంబంధించిన బొమ్మలు, పెద్దవాళ్ళకి కావాల్సిన వస్తువులు, రంగుల రాట్నాలు, అలా చెరుకు గడలు, తినే ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్, బజ్జీ మసాలా, మరమరాల మసాలా, చికెన్ పకోడీ, ఐస్ క్రీమ్స్, చెరుకు రసాలు, అలా చాలా ఉన్నాయి. ఈ పైడమ్మ తల్లి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అంటే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యి 11 రోజులు జరుగుతాయి. ఈ 11 రోజుల్లో ఏదో ఒక రోజైనా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. మేమైతే లాస్ట్ రోజు వెళ్ళాము. అది ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం రోడ్డు ఖాళీ ఉంది. అదే 6 అయితే రోడ్డు అసలు ఖాళీ ఉండదు, జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ పైడమ్మ తల్లిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చి ఆ పైడమ్మ తల్లిని దర్శించుకుంటారు. దర్శించుకుని వాళ్ళకి ఏం కావాలంటే అవి కొనుక్కుంటూ ఉంటారు. చూడండి, జీడీలు కొట్లు, ఖర్జూర పళ్ళు కొట్లు, జీడీలు తయారు చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా షాప్సే ఉంటాయి. మేమైతే మెయిన్ రోడ్లో బస్సు దిగేసాము. మెయిన్ రోడ్లో బస్సు దిగేసిన తర్వాత కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అదే నడుచుకుంటూ వస్తున్నాము. గుడి లోపలికి ఉంటుంది, కొంచెం లోపల వరకు వెళ్ళాలి. అలా వెళ్తూ ఉన్నాము. షాప్స్ అయితే రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. చూడండి, పెర్ఫ్యూమ్స్, లైట్స్, పిల్లలకు కావాల్సిన బొమ్మలు, గాజులు, చెవులకు సంబంధించినవి, దిద్దులు, జాలర్స్, చాలా రకాలు ఉంటాయి. ఎవరికి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. మేమైతే ఇంకా షాప్స్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే ముందు అమ్మవారిని దర్శించుకుని తర్వాత మనకి ఏం కావాలంటే అవి చూసుకోవచ్చు అని మేము గుడికే వెళ్తున్నాము. చూడండి, రోడ్డుకి ఇరువైపులా ఇవే ఉన్నాయి. స్టీల్ సామాన్స్ అని, రోళ్ళు, చెవులకు సంబంధించినవి. చూడండి, ఫ్లవర్ వాజ్లు, అలా ఒక్క రకమనే ఉండదు, అన్ని రకాలు ఉంటాయి. ఏది కావాలంటే అది ఉంటుంది ఇక్కడ. ఇలా సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాము. ఇక్కడ పైడమ్మ తల్లి అమ్మవారిని మనం దగ్గరకు వెళ్ళి దర్శించుకోవచ్చు, తాకి నమస్కారం చేసుకోవచ్చు, ఫెసిలిటీ ఉంటుంది. గుడి లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి నేను బయటే తీశాను. చూడండి, షాప్స్ అయితే ఈ ఉత్సవాలకి పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వస్తుంటారు. అందరూ ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటారు, కొనుక్కునే వెళ్తారు. ఇక్కడికి వచ్చారంటే తెచ్చిన మనీ మొత్తం అయిపోతుంది చాలా వరకు అందరి దగ్గర. అలా ఉంటే కొనుక్కోవాలనిపిస్తుంది కదా, అవసరం లేకపోయినా కూడా కొనాలనిపిస్తుంది. అలా ఉంటాయి ఇక్కడ ఐటమ్స్. పెడన అంటే కలంకారీకి ఫేమస్. కలంకారీ వస్త్రాలు అవన్నీ ఇంకో లైన్లో ఉంటాయి. మేము అక్కడికి కూడా వెళ్ళాము. చూడండి, ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది రోడ్డు, తర్వాత అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు. గుడి దగ్గర లైన్ కూడా తక్కువే ఉంటుంది ఇప్పుడైతే. ఈవినింగ్ టైం అయితే అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసిన తర్వాత అప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి అప్పుడైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు, ఖాళీ ఉండదు గుడి కూడా. తినే ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. మనకి తినాలని అనిపించకపోయినా అవి చూసేసరికి తినాలనిపిస్తుంది. అప్పుడు మన దగ్గర ఉన్న మనీ అయిపోతూ ఉంటుంది. చాలా వరకు అందరి దగ్గర మనీ అయిపోతుంది ఇలా సంబరాలకి వెళ్తే. మా దగ్గర కూడా అలానే అయిపోయినాయి. మీకు ఎప్పుడైనా కృష్ణా జిల్లాకు ఎప్పుడైనా అంటే కాదు, మార్గశిర మాసంలోనే, మార్గశిర మాసం పౌర్ణమికి స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడ సంబరాలు.
ఆ టైంలో వచ్చే అవకాశం ఉంటే కనుక ఆ పైడమ్మ తల్లిని ఒకసారి దర్శించుకొని ఈ సంబరాలని చూడండి. చూడండి జనాలు లాస్ట్ రోజు ఇది. ఇంకా ఆ 10 డేస్ అయితే ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉంటారు. మేమైతే ముందు గుడికే వెళ్తున్నాము, ఇంకా ఏ షాప్ దగ్గర ఆగట్లేదు, గుడికే వెళ్తున్నాం. వచ్చేసాం గుడి దగ్గరికి. గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇంకేమైనా తినాలనుకుంటే తినచ్చు, ఇంకా ఏ షాప్స్లో అయినా ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. దానికోసం మేము ముందుగా గుడికి వెళ్తున్నాము. వచ్చేసాము గుడి దగ్గరికి. అదే నైట్ టైం అయితే ఇక్కడ లైటింగ్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. చూడండి అదే గుడి, పైడమ్మ తల్లి గుడి. బయట చెప్పులు పెట్టేసుకుని కాళ్ళు కడుక్కుని గుడి లోపలికి వెళ్ళాలి. మేమైతే చెప్పులు అక్కడ పెట్టేసుకున్నాము, పక్కన పెట్టేసుకుని కాళ్ళు కడుక్కోవడానికి ఇంకో పక్కకు వెళ్ళాలి. అక్కడ ట్యాప్స్ ఉంటాయి, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళి లైన్ ఉంటుంది, కొంచెమే ఉంటుంది లైన్. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే పెద్ద లైన్ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు, లేకపోతే కానుకలు హుండీలో అయినా వేసేయచ్చు, ఎవరిష్టం వాళ్ళది. చూడండి పానీపూరి షాప్ అది. చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది, ఎప్పుడు కొనేసుకుని ఎప్పుడు తినేలా అనిపిస్తూ ఉంటుంది. బజ్జీ మసాలా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం ఎక్కువ మంది వస్తారు కదా, అప్పుడు బాగుంటుంది, అందరూ కొనుక్కొని తింటూ ఉంటారు. చూడండి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము. కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అప్పుడు గుడి లోపలికి వెళ్ళాలి. చూడండి ఇక్కడే ట్యాప్స్ ఉన్నాయి, ఈ ట్యాప్స్ దగ్గర కాళ్ళు కడుక్కుని గుడి లోపలికి వెళ్ళి లైన్లో నుంచుని అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ బయటికి వచ్చేసి ఇంకా మన ఇష్టం, ఏ షాప్లో అయినా షాపింగ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, తినచ్చు. చూడండి అప్పటికే జనాలు వస్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ రంగుల రాట్నాలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవి వచ్చిన వాళ్ళు ఏది ఎక్కాలనుకుంటే అది ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఉత్సవాలు చాలా బాగుంటాయి, ఒకసారి చూసారంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, అలా ఉంటాయి. గుడి లోపలికి వెళ్ళలేదు కాబట్టి నేను గుడి బయట చుట్టూతా తీశాను వీడియో. చూడండి ఇదంతా గుడి బయట చుట్టూతా, లోపలికైతే కెమెరా అలౌ చేయరు. గుడి కూడా చాలా బాగుంటుంది, బాగుంది కదా, డిజైన్స్ అవన్నీ బాగున్నాయి కదా. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా కంపల్సరీ వెళ్తారు. 11 రోజులు జరుగుతాయి కాబట్టి ఎవరికి ఏ రోజు వీలు కుదిరితే ఆ రోజు వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి ప్రసాదం, అమ్మవారి ఫొటోస్ అమ్ముతూ ఉంటారు. చూడండి వీళ్ళు అమ్ముతూ ఉంటారు, గుడి వాళ్ళే లోపలే పెట్టారు కాబట్టి గుడి వాళ్ళే. చూడండి ఇవి అమ్మవారి ఫొటోస్, ప్రసాదం, లడ్డు ప్రసాదం, పులిహోర అమ్ముతూ ఉంటారు, ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. మేమైతే వెళ్ళాం కాబట్టి లడ్డు కొన్నాము, లడ్డు కొని అందరం తలా కొంచెం కొంచెం తీసుకున్నాము. చూడండి ఇవి అమ్మవారి ఫొటోస్, పైడమ్మ తల్లి అమ్మవారు.
ఇక్కడ కొబ్బరి చెక్కలు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. కొబ్బరి చెక్కలు కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టినా తీసుకోవచ్చు, కొట్టకపోయినా తీసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, తీసుకోవచ్చు, ఏమనరు. అమ్మవారి ప్రసాదంగా వచ్చిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. గుడి నుండి ఇంకా బయటకు వచ్చేసాము, అమ్మవారిని దర్శించుకుని వచ్చేసాము. చూడండి అక్కడ జైంట్ వీల్ తిరుగుతూ ఉంది కదా. అసలు ఈ సంబరాలకి వస్తేనే అదొక పెద్ద ఎంజాయ్ మాకు. అసలు చూస్తే చాలు చాలా బాగుంటుంది. మనం ఎక్కక్కర్లేదు, ఆ రంగుల రత్నాలు ఎక్కనవసరం లేదు, చూస్తే చాలు. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు. చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అసలు టైమే తెలీదు, చీకటి అయిపోతుంది ఇంక ఇంటికి వచ్చేసరికి. అలా టైం తెలీదు, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. జైంట్ వీల్ చాలా బాగుంటుంది కదా ఎక్కితే. మేమైతే ఎక్కలేదు, ఓన్లీ చూడడానికే వెళ్ళాం మేమైతే. ఇక్కడ ఒక ఒక ఇది నదిలా ఉంటుంది, నది కాదు, ఒక చెరువులా ఉంటుంది, చెరువు. ఆ చెరువులో అమ్మవారి తెప్పోత్సవం చేస్తారంట. అది నైట్ టైం చేస్తారు. నైట్ టైం చేస్తారు కాబట్టి మేమైతే వెళ్ళము, మాకు కుదరదు నైట్ టైం. ఇప్పుడు మీకు ఆ చెరువును చూపిస్తాను. మేము ఇలా వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలోనే ఆ చెరువు దగ్గరికి వెళ్తాము. వెళ్ళి ఆ చెరువులో ఒకసారి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తూ ఉంటాము. మాకు తెలియక అలా వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నాము. కాళ్ళు కడుక్కొని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళు అన్నారు, అలా కాళ్ళు కడుక్కోకూడదు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అని చెప్పారు. అయితే అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మేమైతే వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాము. ఆ చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం చేస్తారు, చాలా బాగుంటుంది. ఆ తెప్పోత్సవం చూడడానికి కూడా చాలామంది వెళ్తారంట. మేమైతే వెళ్ళలేదు. మేమైతే అలా కాళ్ళు కడిగేసుకున్నాము. కాళ్ళు కడిగేసుకుని అలా బయటకు వచ్చేస్తే ఇలా చెప్పారు కదా అలా కడగకూడదని. ఇంకా అయితే ఏం చేయాలి అనుకున్నాము. అయితే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అమ్మవారిని మళ్ళీ దర్శించుకున్నాము. మనకు తెలియదు కదా, తెలియకుండా అలా కడిగేసుకున్నాం కదా అని మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళాము. గుడి లోపలికి వెళ్ళి లైన్లో నుంచుని మళ్ళీ అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ అప్పుడు బయటకు వచ్చాము. నాకైతే చాలా బాగా నచ్చింది రెండోసారి వెళ్ళడం. అందరూ ఒక్కసారే వెళ్తారు కదా అమ్మవారిని దర్శించుకోవడానికి, మేమైతే 2 సార్లు వెళ్ళాం ఈరోజు. అమ్మవారిని దర్శించుకుని ఇంకొచ్చేసాము బయటికి. ఇంకా కొంచెం చీకటి అయిపోతూ ఉంది, చూడండి లైట్స్ వేసేవాళ్ళు లైట్స్ వేసేస్తున్నారు. లడ్డు ప్రసాదం కొన్నాం కదా, ఇంకా అక్కడ కూర్చుని అందరం కొంచెం కొంచెం ఆ ప్రసాదం తిన్నాము. అక్కడేమో జైంట్ వీల్ ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు, ఇక్కడ రంగుల రాట్నాలు ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. ఇక్కడేమో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా బాగుంటుంది అసలు. ఇవన్నీ చూస్తూ ఉంటే అస్సలు చీకటి అయిపోతుంది. ఈవినింగ్ వెళ్తే మధ్యాహ్నం వెళ్ళినా కూడా చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయే వరకు అక్కడే ఉండాలనిపిస్తుంది. ఆ షాప్స్ అన్నీ చూస్తూ కొనుక్కుని తింటూ అలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. దూర ప్రాంతాల వాళ్ళు అంటే కొంచెం తక్కువ, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్తారు. జైంట్ వీల్ తిరుగుతుంది చూడండి. చూడండి ఇక్కడ వేరే అమ్మవారు ఎవరు ఉన్నట్టున్నారు. ఇక్కడ నాకైతే తెలీదు, మామూలుగా వీడియో తీసానంతే, ఇంకా ఎవరిని కూడా అడగలేదు. చూడండి చిన్న రంగుల రాట్నాలు తిరిగేవి తిరుగుతున్నాయి, అవి చిన్న చిన్న పిల్లలు ఎక్కుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, ఏది కావాలంటే అది కొనుక్కుని తినేస్తూ ఉంటారు. డబ్బులు మొత్తం ఆఫ్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఇంటికైతే.
ఇంకా గుడి దగ్గర ఇది మేము ఇంకా గుడి దగ్గర నుండి ఇంకా కొంచెం బయటకు వెళ్తున్నాము. చూడండి వాడు పానీపూరి చేస్తున్నాడు కదా అబ్బాయి. బజ్జీ మసాలా ఉంది, పానీపూరి ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరూ తినాలనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటాయి షాప్స్, అలా పెడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా మేము దర్శించుకోవడం అయిపోయింది అమ్మవారిని. ఇంకా కొంచెం బయటకు వెళ్తున్నాము. అక్కడ కలంకారీ షాప్స్ ఉన్నాయి కదా, అవి చూడడానికి వెళ్తున్నాము. ఇది పడవలా ఉంటుంది కదా, అది ఎక్కుతూ ఉంటారు, ఎక్కి అరుస్తూ ఉంటారు. భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కసారే ఎక్కాను. చూడండి బాగుంది కదా. అది ఎక్కిన వాళ్ళందరూ అరుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఎవరు పడరు, కానీ పడేలా అనిపిస్తూ ఉంటుంది అంతే. మీరు ఎక్కారా ఎప్పుడైనా ఇలా? అది ఈవినింగ్ 6 అయితే కనుక ఇంకా మొత్తం లైట్లు వేసేస్తారు. లైట్లు కాంతిలో చాలా బాగుంటుంది. ఈ జనాలు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా. చిన్న చిన్న పిల్లలు తిరుగుతున్నారు చూడండి ఆ కార్లలో కూర్చుని. చిన్న పిల్లలకి ఇది. ఇక్కడ కలంకారీ వస్త్రాలు కూడా చాలా బాగుంటాయి ఈ పెడన్లో. అసలు కలంకారీ వస్త్రాలు అంటే ముందు గుర్తొచ్చేది పెడనే. కలంకారీ వస్త్రాలు కొనుక్కోవడానికి కూడా దూర ప్రాంతాల నుండి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఆ బండి మీద వెళ్ళేవి కూడా కలంకారీ అద్దకాలకు వెళ్ళేవే. ఈ కలంకారీ వస్త్రాలు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు, ఏ సీజన్లో అయినా బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. చూడండి పానీపూరి, బజ్జీ మసాలా షాప్స్ ఉన్నాయి. ఒక పక్కేమో చికెన్ పకోడీ వేస్తున్నారు. ఇక్కడే చికెన్ పకోడీ వేస్తున్నారు. ఇక్కడేమో పానీపూరి. మాకు తినాలనిపిస్తుంది కానీ మేము ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం కదా, ఇగో వచ్చేసాం చూడండి కలంకారీ షాప్కి. ఇక్కడ కలంకారీ వస్త్రాలు చాలా బాగుంటాయి. మనకు రేట్లు అందుబాటులోనే ఉంటాయి. చూడండి మేము కలంకారీ బట్టలు కూడా కొనేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా చీకటి అయిపోయింది. చూడండి లైట్స్ వేసేసారు అందరూ. అన్ని షాపుల వాళ్ళు, గుడి వాళ్ళు అన్ని లైట్స్ వేశారు. చూడండి ఈ లైట్ల కాంతిలో చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం లైట్లతో పెట్టారు. ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంకా ఇంటికి. చీకటి అయిపోయింది అప్పటికే. మేమైతే బజ్జీ మసాలా ఒకటే కొనుక్కుని అక్కడే తినేసి ఇంకా వచ్చేస్తున్నాము రిటర్న్. చూడండి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అక్కడేమో ఆ రంగుల రాట్నం తిరుగుతూ ఉంది, అందులో జనాలు ఉన్నారు.
లైట్లు కనబడుతున్నాయి కదా, చూడండి. లైట్ల కాంతిలో షాప్స్ చాలా బాగున్నాయి చూడడానికి. ఈ 11 రోజులు ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఒకరోజు సమారాధన పెడతారు ఈ గుడి దగ్గర. చాలామంది జనాలు వస్తూ ఉంటారు అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి. చూడండి, ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. చూడండి, ఇందాక వచ్చేటప్పుడు జీడీల కొట్లు, ఖర్జూర పళ్ళ కొట్లు చూపించాను కదా, మళ్ళీ అవే కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. చూడండి, ఖర్జూర పళ్ళ కొట్లు. మీకు ఈ పైడమ్మ తల్లి గురించి చాలా విషయాలు చెప్పాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయేటప్పుడు కూడా రోడ్డుకి ఇరువైపులా షాప్స్, ఆ షాప్స్ దగ్గర జనాలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అన్ని రకాలు ఉంటాయి, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇంకా మేమేమి షాపింగ్ చేయలేదు కాబట్టి ఇంకా ఆ టైం కన్నా వెళ్తున్నాము. ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నామంటే ఇంకా లేట్ అయిపోతుంది మాకైతే ఇంకా వెళ్ళడానికి. చూడండి, జనాలు, రోడ్డు ఖాళీ లేదు. ఇంకా అలా అలా తప్పించుకుంటూ వెళ్ళడమే. బొమ్మలు, ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా కొంచెం పెద్ద బ్యాగ్స్, అలా ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవి లేనిదంటూ ఏమి ఉండదు, అన్ని రకాలు ఉంటాయి. చేతి నిండా డబ్బులు ఉండాలి కానీ ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. మొత్తం డబ్బులన్నీ అయిపోతాయి ఇలా సంబరాలకు వచ్చినప్పుడు. మనకు అవసరం లేకపోయినా కూడా కొనాలనిపిస్తూ ఉంటుంది. అలానే మా దగ్గర కూడా అయిపోయినాయి, ఎందుకంటే మేము ఇక్కడ షాపింగ్ అయితే ఏం చేయలేదు, కలంకారీ బట్టలు కొన్నాము. అందుకు మనీ మొత్తం అయిపోయింది. ఇంకా ఇక్కడవి కొనడానికి ఏం లేవు. ఇంకా మామూలు ఇంటికి వెళ్ళడానికి ఛార్జీలకు మాత్రమే ఉన్నాయి, అందుకే ఏమి కొనలేదు. చూడండి దుకాణాలు. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. ఇతను బండి మీద పెట్టి అమ్ముతున్నాడు. చూడండి, చాలా బాగున్నాయి కదా. చూడడానికి కొనాలనిపిస్తుంది కానీ ఇంకా కొనడానికి అయితే మనీ అయితే అయిపోయింది, ఇంకా కొనలేదు. చాలా బాగున్నాయి కదా బొమ్మలు. ఈ పక్కనేమో గాజులు, బ్యాంగిల్స్, మొత్తం అన్ని బ్యాంగిల్సే. అమ్మాయి బొమ్మ బాగుంది కదా, ఆవు దూడ బొమ్మ, అమ్మాయి బొమ్మ, ఇంకా మిగతా అన్నీ బాగున్నాయి. మీకు నచ్చినవా ఈ బొమ్మలు? ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా స్టార్టింగ్లో ఇంకా మేమైతే మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలి బస్ ఎక్కాలంటే. మెయిన్ రోడ్కి వెళ్తున్నాము. ఇంకా కొంచెం దూరం వెళ్తే వెళ్ళిపోతాము. చూడండి, ఫ్లవర్ వాస్లు కూడా చాలా బాగున్నాయి. కిందటి సంవత్సరానికన్నా ఇప్పుడు ఇంకా మంచి వెరైటీస్ వచ్చినట్టున్నాయి. స్టార్టింగ్లో చెరుకు గడలు ఉన్నాయి.
మా వాళ్ళు చెరుకు గడలు కొంటామంటున్నారు. స్టార్టింగ్లో చూసాం కదా వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కొందాంలే అన్నారు. ఇంకా కొంటే ఇంకా ఒక్కటే కొనాలి ఆ చెవు వరకు వెళ్ళిన తర్వాత. నడుచుకుంటూ తీసాను కాబట్టి వీడియో కొంచెం అలా కదులుతూ ఉంది. అయితే స్టాండ్ అయితే ఏం లేదు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు